2024 2025 శ్రీ క్రోధనామ సంవత్సరంలో వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. కృతికా నక్షత్రము 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రము 4 పాదములు, మృగశిర 1, 2 పాదముల యందు జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. అలాగే ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఊ, వే, ఓ అను అక్షరములు తమ పేరునకు మొదట కలవారు వృషభ రాశికి చెందుతారు. అలాగే ఈ క్రోధనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8గా కనిపిస్తుంది. అనగా ఈ సంవత్సరం వీరు ₹2 సంపాదిస్తే 8 రూపాయల వరకు ఖర్చు పెడతారు. అంటే వీరి సంపాదన కన్నా 3 ఖర్చు ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరంలో వీరు ఖర్చును నియంత్రించుకోవాలి. అవసరమైతే తప్ప అధిక ఖర్చులను నివారించుకోవాలని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం వీరికి రాజ్యపూజ్యం 7, అవమానం 3గా ఉంది. దీనివలన వీరు సమాజంలో పేరు ప్రతిష్టలను పొందగలుగుతారు, గౌరవ మర్యాదలను పొందుతారని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ఇక ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు జన్మరాశి యందు గురుడు రజితమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరమంతా రాజస్థానమందు తామ్రమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరం ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు ఏకాదశ పంచమ స్థానములందు సువర్ణమూర్తులుగాను సంచరిస్తూ ఉన్నారు. రాహువు లాభస్థానమందు ఉండుటచే అన్ని రంగాలలోనూ విజయాన్ని కలిగజేస్తాడు. ఆర్థిక లాభాలు, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. దశమ శని ఆత్మస్థైర్యాన్ని ఇస్తాడు. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. కృషికి తగిన ఫలితాలను పొందుతారు. వృషభ రాశిలోనికి గురు సంచారం వీరికి ఆశావాద దృక్పథంతో పాటు నూతన జీవితాన్ని, ప్రోత్సాహాన్ని ప్రసాదిస్తుంది. ఫుడ్ వ్యాపారాలు, టీ, టిఫిన్ సెంటర్, క్యాటరింగ్, ఇతర ఆహార సంబంధమైన వ్యాపారాలు చేసే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా ఆశాజనకంగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలను, కొత్త వ్యాపారాలను ప్రారంభించగలుగుతారు. భాగస్వాములతో కలిసి వ్యాపారం చేయాలన్న ఆలోచనలు బలపడతాయి. మీ వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టగలుగుతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సంతానాన్ని కూడా ఇందులో భాగస్వాములుగా చేస్తారు. మీరు అందించే ప్రోత్సాహంతో కొంతమంది వాళ్ళ జీవితంలో అత్యంత ఉన్నతమైన స్థానాలను అధిరోహించగలుగుతారు. జీవితంలో ఏమీ చేయలేకపోతున్నామని బాధపడుతున్న వాళ్ళను ప్రోత్సహించి ముందడుగు వేయించగలుగుతారు. వాళ్ళ యొక్క అభ్యున్నతికి మీరే కారణమవుతారు. అనుకున్న కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. దీర్ఘ ఆలోచనలు, చర్చలు, సమావేశాలు మంచి ఫలితాలను ఇస్తాయి. రాజకీయాలలో అడుగు పెట్టాలన్న ఆలోచనలు బలంగా ఉంటాయి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అధికార పార్టీకి చెందిన వ్యక్తులతో ఎక్కువగా భేటీ అయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వస్తువులు, వాహనాలు, స్థిరాస్తుల కొనుగోలులు కలిగి ఉంటారు. గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. కుటుంబ ప్రతిష్టను నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నిస్తారు. ప్రతిష్టకు భంగం కలిగించే వ్యక్తులను బయటకు పంపించే ప్రయత్నం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తల్లిదండ్రులను విస్మరించరు. ప్రేమ, సంఘీభావంతో చూసుకుంటూ ఉంటారు. జీవిత భాగస్వామి పట్ల అనురాగం కలిగి ఉంటారు. అనేక సమస్యలు తీరి అభివృద్ధికి బాటలు వేస్తారు. అధికార, రాజకీయ, సామాజిక శత్రువర్గంపై విజయం సాధిస్తారు. కుటుంబ పరంగా అన్యోన్యత గతంలో ఉన్నట్లే ఉంటుంది. జీవితంలో కొన్ని ముఖ్యమైన అనుకూల ఫలితాలను సాధిస్తారు. ఆర్థికంగా పరిస్థితి బలపడుతుంది. చేతిలో ధనం ఉండకపోవచ్చు. ధనం పెట్టుబడుల రూపంలో ఉండిపోతుంది. విలువైన వస్తువులన్నీ ప్రోగు చేసుకోగలుగుతారు. స్థిర ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఉన్న స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. కుటుంబంలో, బంధువర్గంలో ఐక్యత లోపిస్తుంది. గోప్యమైన మీ ఆలోచన విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తారు. అది కొంతమంది వ్యక్తులకు నచ్చకపోవచ్చు, కానీ ప్రజలకు నచ్చుతుంది. అధికారులకు నచ్చకపోవచ్చు, కానీ సంస్థల్లో సిబ్బందికి నచ్చుతుంది.
మొండి ధైర్యంతో మీరు వ్యవహరిస్తారు. మీది ప్రారంభంలో ఒంటరి పోరాటమే అయినా మీ వెనుక ఏదో కుట్ర ఉందని అందరూ భావిస్తూ ఉంటారు. నమ్మక ద్రోహులు అడుగడుగునా ఎదురవుతారు. వీళ్ళు స్నేహితుల్లోనూ ఉన్నారు, బంధువుల్లోనూ ఉంటారు, ఆత్మవర్గంలోనూ ఉంటారు. చాలా ఆలోచించి ముందడుగు వేయండి. మీ సేవను ఉపయోగించుకుంటూ ఉంటారు. సేవ చేయటం తప్పు కాదు. ప్రయోజనాలను పగవాళ్లకు చేరకుండా జాగ్రత్త పడండి. గుప్తంగా ఉండే శత్రువులను మీరు ఎదిరించలేరు కాబట్టి శ్వేతార్ఘ గణపతిని ప్రతిరోజు మీరు పూజించినట్లయితే ఆ సమస్యల నుండి బయటపడగలుగుతారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ప్రతినిత్యం కూడా శ్రీ గణపతి అష్టోత్తరం చదివి గరిక బెల్లం ముక్క నివేదనగా పెట్టాలి. ఇలా చేయటం వలన వాస్తు దోషాలు, శత్రుపీడలు, గ్రహదోషాలు నశిస్తాయి. విదేశీ వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. విద్య, ఉద్యోగ అవకాశాలు దూర ప్రాంతంలో కోరుకున్న విధంగా లభిస్తాయి. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. అధికార పదవులకు ఎన్నికవుతారు. మీరు నిర్వహిస్తున్న బాధ్యతలు, పదవులపై న్యాయపరమైన వివాదాలు చెలరేగుతాయి. అవి ఇబ్బంది పెట్టే స్థాయిలో ఉండవు. న్యాయంగా, ధర్మంగా రావాల్సిన వాటిని చేజిక్కించుకుంటారు. మీ వల్ల ఇతరులు కూడా అధికంగా లాభపడతారు. అన్యాయానికి మీ వల్ల తెరపడుతుంది. ధర్మ నిర్ణయాలు బలవంతంగా, విధిలేని పరిస్థితుల్లో అందరికీ మీ కృషి కారణంగా లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు చిరాకు కలిగిస్తూ ఉన్నాయన్న తరుణంలో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. నోటి దురుసుతనం వల్ల, ధన అహంకారం వల్ల మీ శత్రువర్గం వాళ్ళ సమస్యల్ని వాళ్లే కొని తెచ్చుకుంటూ ఉంటారు. మీరు మౌనం వహించటం, ప్రకటనలకు అందుబాటులో లేకుండా ఉండటం మంచిది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నిదానం అవసరం. ఇతరులతో నష్టం కలిగించే పోటీలు వద్దు. ఇతరులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా మీరు ఓర్పు వహించి వ్యాపారం, ఉద్యోగాలను పదింతలు చేసుకోండి. వ్యాపార విస్తరణ బాగుంటుంది. రొటేషన్ బాగుంటుంది. ఫలితాలు, లాభాలు సంపూర్ణంగా మీ చేతికి వచ్చేలాగా జాగ్రత్తగా ఉండండి. ట్యాక్సులు వసూలు చేయు అధికారుల వల్ల ఇబ్బందులు వచ్చినా వాటిని ఎదుర్కొని మీ పైచేయిని చాటుకుంటారు. మార్పు రాని వ్యక్తులను మార్చే ప్రయత్నాలు మానండి. సొంత వ్యక్తులు పొరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపోతున్నా, అగ్ని ప్రవేశం చేస్తున్నా మీరు నిస్సహాయులుగా ఉండిపోతారు. విద్య, సాంస్కృతిక, సాహిత్య, భూమి సంబంధమైన వ్యవహారాలు లాభిస్తాయి. అన్ని విషయాలలోనూ ఎంతో కొంత ఇతరులపై ఆధారపడటం వల్ల లెక్కకు సంబంధించిన మోసాలు జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఎవరినీ కూడా నమ్మవద్దు. ఎవరి మీద కూడా ఆధారపడవద్దు. మీపై మీరు నమ్మకం ఉంచుకోండి. మీ కాళ్ళపై మీరు నిలబడండి. వస్తు జాగ్రత్తలో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. సొంత విషయాలలో, ప్రజా సంబంధిత, వ్యాపార సంబంధిత విషయాలలో మీ పరోక్షంలో ముఖ్యమైన నిర్ణయాలు మీతో సంప్రదించకుండా మీ వాళ్ళు ప్రకటించటం జరుగుతుంది. అంటే మీ ప్రమేయం లేకుండా నిర్ణయాలను మీ భాగస్వాములు తీసుకొని వాళ్లే నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు. మీరు ఇచ్చిన స్వేచ్ఛకు, చూపించిన అభిమానానికి మిమ్మల్ని మోసం చేస్తారు. నష్టం తెచ్చి పెట్టడానికి కారణం మీరే అవుతారు. మీరే అయ్యారని కూడా చెప్తూ ఉంటారు. పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేని వ్యక్తుల ప్రవర్తన కోపానికి, ఆశ్చర్యానికి కారణమవుతుంది. 10 మందికి న్యాయం చెప్పి ధర్మం తప్పని వ్యక్తులుగా, మహాపురుషులుగా ఖ్యాతి వహించి వాళ్ళు మీ విషయంలో పూర్తి అధర్మ నిర్ణయాలు ప్రకటిస్తారు. దైవబలం, ప్రజాబలం, గతంలో మీకు ఉన్న మంచి ఖ్యాతి చాలా సందర్భాలలో రక్షణ కవచం వలె కాపాడుతుంది మిమ్మల్ని. అవివాహితులైన వారికి ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి ఈ క్రోధనామ సంవత్సరంలో సంతాన ప్రాప్తి కలిగే విధంగా గ్రహస్థితి బలంగా ఉంది. గర్భస్థ శిశు రక్షణ ముఖ్యమని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. వైరల్ ఫీవర్స్, కుటుంబ కలహాలు ఏకకాలంలో ఇబ్బంది పెడతాయి. ఒకనాటి మిత్రులతో బహిరంగ వైరము, పోరాటము అనివార్యము అవుతుంది. సాహిత్య, కళారంగాల్లో మంచి ఖ్యాతి లభిస్తుంది. మీకు మీరుగా మీ వాళ్లను ఏ రంగంలోనూ నిరుత్సాహపరచవద్దు. జల క్రీడలు మాత్రం వద్దు. అందుకు మీరు బాధ్యత వహించవద్దు. ఉద్యోగపరంగా స్థానచలనం తప్పకపోవచ్చు. పుకార్లుగానే మిగిలిపోతాయి. ఆందోళన పడవలసిన పని లేదు. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. జీవితంలో మంచి మలుపుకు ఇది ఒక కారణమవుతుంది.
కొన్నిటిపై మీ అధికారం యావజ్జీవితం ఉంటుంది. దానిని సద్వినియోగం చేసుకునే ఆలోచనలు చేస్తారు. ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో జాగ్రత్తలు అవసరం. ఇచ్చిన డబ్బు తిరిగి రాదు. అందువలన ఎవ్వరు డబ్బు అడిగినా వెంటనే ఇవ్వటం చేయవద్దు. రుణ బాధలు తప్పకపోవచ్చు. డబ్బు ఇవ్వటంలో తీసుకోవటంలో చాలా జాగ్రత్తలు అవసరము. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. వ్యాపారాలలో విస్తరణ అవకాశాలు, నూతనోత్సాహము గురించి ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. నిపుణులతో చర్చిస్తారు. కొత్త రుణాలు అభివృద్ధికి సోపానాలు అవుతాయి. ఈ విషయాలలో మీరు ఆందోళన చెందవద్దు. ఈ సంవత్సరం ప్రధాన రంగాలలో అభివృద్ధి సాధిస్తారు. వ్యవసాయదారులకు కూడా మంచి ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి. గతం కంటే ప్రస్తుతం మేలుగా ఉంటుంది. మీకు ప్రస్తుతం కంటే భవిష్యత్తు మరింత మేలు అన్నట్లుగా కాలం దొర్లుతుంది. విద్యా సంబంధమైన విషయాలు లాభిస్తాయి. మీ రికమెండేషన్లు ఫలిస్తాయి. ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించని సిఫారసులు చేయటం ఉత్తమం. కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు, ప్రచార సంబంధమైన పనులు, సామాజిక సేవా సంస్థల విషయాలు ఖ్యాతిని తెచ్చిపెడతాయి. లోపాలకు అవకాశం లేకుండా అన్ని పనులు చేస్తారు. ధనం చేతికి రావడానికి దొడ్డిదారి మార్గాలనే శరణ్యం కావటం మనోవేదనకు దారితీస్తుంది. బాధ్యతలు క్రమంగా నిర్వహించటం తప్పుగా ఎంచబడుట ఆశ్చర్యం కలిగిస్తుంది. అత్యంత కీలక సమయాల్లో మీ వర్గంలోని కొందరు శత్రువర్గంతో చెట్టాపట్టాలేసుకుని తిరగటం ఇబ్బందికరంగా మారుతుంది. ఉపయోగపడతారని భావించి అందలం ఎక్కించిన మనుషులే తమ తమ అధికారాలను, అవకాశాలను ఉపయోగించి మీకు అపకారం చేస్తారు. తస్మాత్ జాగ్రత్త. దైవానుగ్రహం వల్ల అంతకంటే శక్తివంతమైన వాళ్ళు మీ దరిని చేరటం మీకు ఉత్సాహం, విజయం కలిగిస్తుంది. సిద్ధాంతాలను విజయం కొరకు, ప్రతిష్ట కొరకు తాత్కాలికంగా ఎదుర్కోవలసిన పరిస్థితి రావచ్చు. పైశాచిక మనస్తత్వం, జాలి, దయలేని వ్యక్తులతో నిష్కారణ విరోధం ఏర్పడుతుంది. ఏదో ఒక విధంగా మిమ్ములను ఇబ్బందుల పాలు చేయాలనే ఏకైక లక్ష్యంతో ఓ వ్యక్తి చేస్తున్న కృషికి కొందరకు పరోక్షంగా వంతు కాగలుగుతారు. మీరు తెగించి చర్య తీసుకోవడానికి అనుకూల వాతావరణం లభించదు. కొంతకాలం తర్వాత దెబ్బకు దెబ్బ తీయగలుగుతారు. మీ ప్రయోజనాల్ని కొంతమేరకు రక్షించుకుంటారు. మన తేడా లేకుండా ఉపయోగం లేని వాళ్ళందరికీ ఉద్వాసన చెప్తూ ఉంటారు. కుటుంబ చరిత్ర గొప్పదైనంత మాత్రాన ఆ కుటుంబంలోని వారందరూ గొప్పవాళ్ళు కాకపోవచ్చుననే ఈ కఠినమైన సత్యాన్ని మీరు గ్రహిస్తారు. మీ మాటలతో సున్నిత మనస్కులైన వారు బాధపడి వేరుపడతారు. మీరు ఎవరిని అనాలనుకుంటున్నారో వారిని నిందించండి. సామూహిక ప్రకటన వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది. అది మీకే ఉపయోగం. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి త్వరలో ప్రారంభించే నూతన వ్యాపార భాగస్వామ్యం కలిసి వస్తుంది. అధికారుల సహాయ సహకారాలు కలిసి వస్తాయి. విస్తరణ కూడా ఫలప్రదమవుతుంది. పొదుపు ప్రయత్నాలు పెద్దగా ఫలించవు. నానా రకాల అరిష్టాలు, శత్రుబాధలు నశించడానికి, ఇబ్బందులు, చికాకులు పోవడానికి మీరు ప్రతి నిత్యము కూడా లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాన్ని పఠించినట్లయితే అన్ని పనులలో విజయాన్ని సాధించగలుగుతారు. ఇది మీకు అత్యంత శక్తివంతమైనది. విలువైన వస్తువుల భద్రతా విషయంలో జాగ్రత్త అవసరము. ఇన్సూరెన్స్ మొదలైన వాటిపై దృష్టి పెట్టండి. మితిమీరిన మీ సేవకుల ఆత్మవిశ్వాసం వల్ల చట్టపరమైన చికాకులు రావచ్చు. అన్ని విషయాలు పరిశీలించటము, తెలుసుకోవటం మేలు. ముత్యాలు, రత్నాలు, పూజా సంబంధమైన వస్తు సామాగ్రి వ్యాపారం బాగా కలిసి వస్తుంది. మీకు అండదండలుగా ఉండే అధికారులకు స్థానచలనం కలుగుతుంది. తదుపరి వచ్చే వాళ్ళ వలన అంతకంటే మేలు జరుగుతుంది. ప్రచారం ఆరంభం లేకుండా జరిగే మేలు వలన అధికంగా ప్రయోజనాలు సమకూరుతాయి. విదేశాలలో ఉన్న సన్నిహిత స్నేహవర్గం నుండి సాధారణ సహాయ సహకారాలు అందుతాయి. విదేశీ ప్రయత్నాలు లాభిస్తాయి. సందేహాలకు అతీతంగా కొందరిని గుడ్డిగా నమ్మవలసిన పరిస్థితి వస్తుంది. నకిలీ సర్టిఫికేట్స్, తప్పుడు డాక్యుమెంట్స్ ద్వారా మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నాలు అధికంగా జరుగుతాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అవరోధాలను అధిగమించి మీరు అనుకున్న శుభకార్యాలు నిర్వహిస్తారు. వంశ వృద్ధి విషయంలో మీ చింత తీరుతుంది. పెద్దల ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ, ఖర్చు తప్పకపోవచ్చు. ప్రతి విషయాన్ని డబ్బుతోనే తూచే వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు కొనసాగించటం అనవసరం. ఇటువంటి వారితో మీరు దూరంగా ఉండాలి అంటే ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని ప్రతి నిత్యము కూడా స్మరిస్తూ ఉండాలి.
భాగస్వాములతో చేసే కార్యక్రమాలలో మీదే పైచేయి అవుతుంది. మంచి ఫలితాలు సాధిస్తారు. అందరినీ కలుపుకుపోతూ ఉంటారు. వర్గ విభేదాలను పరిష్కరించుకుంటారు. సంస్థ పురోగతి సంవత్సర మధ్యకాలం నుండి బాగుంటుంది. ఈలోపు సాధారణ లాభాలకు ఫలితాలకు ఇబ్బంది లేదు. నిల్వ ఉంచిన సరుకులకు విలువ పెరుగుతుంది. ఖర్చులు తగ్గించడమే ఆదాయానికి ప్రాముఖ్యమైన అంశమని గుర్తించండి. ఈ సంవత్సరం మీరు ఖర్చులను ఎంత తగ్గిస్తే మీ ఆదాయం అంత బాగుంటుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. క్లబ్బులు, సేవా సంస్థలు, సామాజిక సంస్థలు మీ సేవల్ని ఉపయోగించుకుంటాయి. వీటి ద్వారా మీకు ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది. సంవత్సరం మొత్తం మీద ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారపరంగా వచ్చిన లాభాలతో రుణాలు తీరుస్తారు. కొంతవరకు విలువైన ఆస్తులు కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ అధికారులతో, ట్యాక్సులు వసూలు చేసే అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మకానికి తావు ఇవ్వకండి. ఎవరిని పడితే వారిని నమ్మితే ఈ సంవత్సరంలో మీరు అపనిందలు పాలవుతారు. చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. చట్ట వ్యతిరేకత కార్యక్రమాలలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం కలిగిన వాళ్ళతో మీ సంబంధాలు పూర్తిగా రద్దు చేసుకుంటారు. కామన్ ఫండ్లో మీ వాడకాల కన్నా ఇతరుల వాడకాలు అత్యధికంగా ఉంటాయి. పొదుపు జాగ్రత్తలు ఎక్కడ పాటించాలో ఎక్కడ పాటించకూడదో మీకు అర్థమవుతుంది. ప్రింటింగ్, సమాచార సాధనాల ఖర్చు, స్టేషనరీ, మెయింటెనెన్స్ ఖర్చులు రెట్టింపవుతాయి. సంతాన పురోగతికి మీరు చేసిన కృషిని గోప్యంగా ఉంచుతారు. బ్యాంకు రుణాలు త్వరితగతిన తీరుస్తారు. ఈ విషయంలో మీకు గతంలో ఉన్న ఆందోళన తొలగిపోతుంది. నూతన రుణాలకు కార్యాచరణ సిద్ధమవుతుంది. ప్రకృతి, సుగంధ సంబంధిత, ఔషధ సంబంధిత మొక్కల పెంపకం మొదలైన ఆధునిక వ్యవసాయ విధానాలు చర్చలలో ప్రధాన అంశం కావచ్చు. బాధ్యత పెంచుకోవటం కన్నా పంచుకోవటమే మేలని గ్రహిస్తారు. ఈ రాశికి చెందిన భార్యాభర్తల మధ్య ఓర్పు, సహనం చాలా అవసరం. పరస్పరం అర్థం చేసుకునే పరిస్థితి నెలకొల్పుకోవాలి. ఉన్నత స్థానాలలో ఉన్నవాళ్ళు, స్నేహితులు, మీరు నమ్మిన వాళ్ళు మీకు నమ్మక ద్రోహం చేస్తారు. అత్యున్నత సాంకేతిక విద్యకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. స్త్రీలతో ఏర్పడిన విభేదాలు చాలా విషయాలలో వ్యతిరేక ప్రభావం చూపిస్తాయి. విభేదాలు సమసిపోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించవు. స్టేషనరీ, రవాణా సంబంధమైన, ఆహార సంబంధమైన, అలంకార సంబంధమైన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. అలాగే లాయర్లకు, పోలీస్ అధికారులకు వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. చిన్న చిన్న కారణాలతో సంబంధాలు తప్పిపోయినా దైవ అనుగ్రహం వల్ల మీ ప్రమేయం లేకుండానే ఆకస్మికంగా పెళ్లి సంబంధం కుదురుతుంది. సనాతన ధర్మ సూత్రాల పట్ల ఆకర్షితులవుతారు. వాటిని ఆదరిస్తారు. మీలో వచ్చిన ఈ మార్పులకు కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. చార్టెడ్ అకౌంట్స్ వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. అయితే క్లయింట్స్ నిబద్ధత గురించి 1కి 4 సార్లు ఆలోచన చేయండి. సమాజంలో మీరు ప్రతిష్టలు కలిగిన రాజకీయ నాయకులతో సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. తోలు ఉత్పత్తులతో చేయు వ్యాపారాలు, తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాలు కలిసి వస్తాయి. గతంలో మీ జీవిత భాగస్వామి పేరు మీద కొనుగోలు చేసిన భూమికి మంచి ధర వస్తుంది. మంచి ధరకు అమ్మి వేరే చోట వ్యవసాయ భూమి కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో మానసికమైన ఒత్తిడి, తరచుగా విసుగు కలిగించవచ్చు. జాగ్రత్త వహించండి. ఆర్థిక సంబంధిత అంశాలపైన, ఖరీదైన వస్తువుల భద్రతా విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డాక్యుమెంట్స్, బిల్లులు, డైరీలు, లిఖితపూర్వక వ్యవహారాల యందు జాగ్రత్త వహించండి. కొనుగోలులో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. నిపుణులను సంప్రదించి కొనుగోలు చేయండి. ఏ విషయంలోనూ మీ అభిప్రాయాలు తెలియకుండా ఎదుటి వాళ్ళ వ్యూహం గ్రహించి ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు. మీ ప్రయోజనాలు కాపాడుకుంటారు. శత్రువర్గం మీపై దుష్ప్రచారం కొనసాగిస్తుంది. వీళ్ళల్లో మీరు ఊహించిన వ్యక్తులు కూడా ఉంటారు. ఆశ్చర్యపోవటం మీ వంతు అవుతుంది. అయితే విమర్శలను పట్టించుకోకుండా నడుచుకుంటారు. సమయం వచ్చినప్పుడు దెబ్బతీయాలని నిర్ణయించుకుంటారు. ఒకానొక రోజున మీ చేతికి అవకాశం వస్తుంది వారిపై రివెంజ్ని తీర్చుకోవడానికి. మీపై దుష్ప్రచారం చేసే వారికి రావాల్సిన రాజకీయ పదవి రాకుండా చేస్తారు కూడా. మీతో వైరం పెట్టుకుంటే ఏమి జరుగుతుందో మీ వాళ్ళందరికీ తెలిసి వస్తుంది. నిష్కారణమైన ద్వేషానికి తగిన మందు వేయకపోతే లాభం లేదు అనుకుని మీ ప్రతాపం చూపిస్తారు.
స్థాయి తక్కువ మనుషులతో సంబంధ బాంధవ్యాలు తెంచుకుంటారు. మానసిక ఉల్లాసాన్ని, మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. న్యాయబద్ధంగా మీరు వ్యవహరించే తీరు చాలామందికి నచ్చదు. కార్యాలయాలలో రాజకీయాలు అధికం అవుతాయి. సంతాన విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు అనివార్యమవుతాయి. ఆధునిక వ్యవసాయం పట్ల ఆసక్తి పెంచుకుంటారు. మీ అభిరుచికి తగిన విధంగా ఒక గార్డెన్ హౌస్ ఏర్పాటు చేసుకుంటారు. ఒకానొక సందర్భంలో మీ ఉద్యోగానికి సంబంధం లేని చదువుని ప్రారంభిస్తారు. అనుకూలమైన ఫలితాలు మొత్తం మీకే దక్కవు. విషయ వ్యవహారాలలో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులకు వాటాలు పంచవలసి వస్తుంది. మేలు చేస్తారని మీరు భావించిన వ్యక్తులు ముఖం చాటివేస్తారు. కీడు చేస్తారని మీరు భయపడిన వ్యక్తులు మేలు చేస్తారు. కుటుంబంలో ఐకమత్యం లోపించటం వల్ల 2 నెలలు మానసిక ప్రశాంతత కరువవుతుంది. సన్నిహితుల పేరు మీద వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపారం సక్రమంగా సాగడానికి అవసరమైన బలము, బలగము, రాజకీయ పలుకుబడి ఉపయోగపడతాయి. మీరు చేసిన పోరాటం వల్ల కొంతమంది వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. మీ ప్రయోజనాలు కాపాడుకుంటారు. తొందరపడకుండా సంయమనం పాటిస్తూ ప్రతి విషయంలోనూ సమయం కోసం ఎదురు చూస్తారు. విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. ప్రతీకార చర్యలు లేకుండా చేయకుండా అందరినీ కలుపుకొని పోయి మీ వ్యక్తిత్వాన్ని మంచిగా నిరూపించుకుంటారు. ప్రజాస్వామ్యబద్ధంగా లభించిన పదవి సంతోషం కలిగించదు. ఉద్యోగం మారాలని నిర్ణయించుకుంటారు. మీ అభిప్రాయానికి విలువలేని చోట పనిచేయటం అనవసరమని భావిస్తారు. కళా సాహిత్య రంగాలలో మంచిగా రాణిస్తారు. అవార్డులు, రివార్డులు వస్తాయి. విలువైన బహుమతులు లభిస్తాయి. అనుకూలమైన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో గతాన్ని మరిచి మాట్లాడడం వలన విమర్శలకు గురి అవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, సామాజిక కార్యక్రమాలకు విరాళాలు ఎక్కువగా ఇస్తారు. మిమ్మల్ని నమ్ముకున్న వారికి న్యాయం చేస్తారు. వాళ్ళు ఎలాంటి చిక్కుల్లో ఉన్నా మీ పలుకుబడిని ఉపయోగించి వారికి మంచి పనులను చేసి పెడుతూ ఉంటారు. ఆత్మీయుల ముసుగులో ఉన్న వ్యక్తుల నిజస్వరూపం ఆలస్యంగా తెలుసుకుంటారు. మీపై వచ్చిన నిందారోపణలు నిజం కాదని నిరూపించుకోగలుగుతారు. ప్రతి విషయానికి ఇతరులపై అధికంగా ఆధారపడటం మంచిది కాదని తెలుసుకుంటారు. మీరు మంచి దారిలో వెళ్తూ ఉంటే స్నేహితులు పక్కదారి పట్టించే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక విశ్వాసాలు, మత సంబంధిత విశ్వాసాలు మనోబలాన్ని చేకూరుస్తాయి. మీకు లభించవలసిన స్థానం మరొకరికి దక్కినట్లుగా వచ్చిన వార్తలు మనసును తాత్కాలికంగా ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. నిజానికి ప్రతిఫలం ప్రశ్నార్థకం అవుతుంది. ఇష్టం లేకపోయినా ప్రయోజనాల కొరకు మీరు కొన్ని మార్గాల్లో నడిచే అవకాశం ఉంది. అందలాలు ఎక్కటము, గౌరవ ప్రతిష్టలు, కీర్తి కిరీటాలు ఏ విధంగా పుట్టుకొస్తున్నాయో గ్రహించి ఆశ్చర్యపోతారు. మీరు ఇన్ని రోజులు కాపాడుకుంటున్న ఉన్నతికి, నిజాయితీకి సంబరపడిపోతూ ఉంటారు. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ వృషభ రాశి వారికి ఈ క్రోధనామ సంవత్సరంలో బాగుంటుంది. ఇంకా మీకు మంచి శుభ ఫలితాలు కలగడానికి, ఆర్థిక పరంగా నిలదొక్కుకోవడానికి ప్రతి శుక్రవారం కూడా ఆ లక్ష్మీనారాయణకు మీరు దీపం వెలిగించాలి. వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పిండి దీపాన్ని వెలిగించినట్లయితే మీకు రానున్న సమస్యలు రాకుండా పోతాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం కలుగుతుంది. ఆర్థిక పరంగా కూడా మీకు మేలు జరుగుతుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ మీకు విజయం కలగాలి అంటే ప్రతి మంగళవారం కూడా హనుమాన్ చాలీసాను మీరు పఠించాల్సి ఉంటుంది. ఈ పరిహారాలను చేసుకోగలిగితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఇక వృషభ రాశి వారి స్త్రీల విషయానికి వస్తే, ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. బంధువులు, గురువులు, ఉన్నత స్థానాలలోని వారు మీ మీద వ్యతిరేకత కలిగి ఉంటారు. రాజకీయ అధికార గణానికి దూరంగా ప్రయత్నిస్తారు. చాలా విషయాలకు సంబంధించి సమాజం పోకడ, మనుషుల మనస్తత్వం తెలుసుకునే అవకాశం లభిస్తుంది. అందమైన మనుషుల మదిలో దాగిన క్రూర మనస్తత్వం ఆశ్చర్యము, భయము కలిగిస్తాయి. చాలా విషయాలలో మీదే పై చేయిగా ఉంటుంది. అధికంగా మంచి స్థితి సాధిస్తారు. వివాదంలో ఉన్న ధనము, ఆస్తి మీ చేతికి వస్తుంది. స్వగృహయోగం అనే ఒక కళ మీకు ఈ సంవత్సరంలో నెరవేరుతుంది. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోని ప్రతి శుక్రవారం కూడా గుగ్గిలంతో ధూపం వేయండి. మీకు మంచి జరుగుతుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు.
విలువైన వస్తువును కొనుగోలు చేస్తారు. కోర్టులలో పోటీ పరీక్షల్లో మీకు అనుకూలమైన విజయం వరిస్తుంది. మీకు లభించిన అరుదైన అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారు. ఇతర భాషలలో ప్రావీణ్యం కొరకు పార్ట్ టైం కోర్సులు కూడా ఈ సంవత్సరంలో మీరు చేస్తారు. విద్యారంగంలో ప్రావీణ్యత సంపాదించి ఉన్నత స్థానాన్ని అధిష్టానిస్తారు. ఆరోగ్యం విషయంలో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడతాయి. కొన్ని ఆహారపు నియమాలు మార్చుకోవటం మంచిది. స్నేహితులతో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ విద్య కోసం విదేశాలకు వెళ్ళే వారికి వీసా, పాస్పోర్ట్ లభిస్తుంది. ఆదాయానికి తగిన పొదుపు మాత్రం ఉండదు. ఎందుకంటే ఈ సంవత్సరం ఆదాయం తక్కువగా, ఖర్చు ఎక్కువగా ఉంది ఈ రాశి వారికి. రాజకీయ అధికారానికి దగ్గరగా గ్రహస్థితి నడుస్తుంది. ప్రాథమికంగా నమ్మక ద్రోహానికి గురి అవుతారు. మనుషుల్ని గుడ్డిగా నమ్మటం మీదే పొరపాటు. నిందలు పడతారు. కొనుగోలు అమ్మకాలు లాభిస్తాయి. ఆగిపోయిన అమ్మకం మీకు లాభంగా మారుతుంది. నిందలు పడతారు. సంతానానికి సంబంధించిన విషయాలలో దిగులు తీరుతుంది. శుభకార్యాది విషయాలు ఓ కొలిక్కి వస్తాయి. భేదాభిప్రాయాలు పోవడానికి మీరు చేసే కృషి, పూజలు ఫలిస్తాయి. సామాజిక అంశాలు, చెడ్డపరమైన విషయాల వల్ల కొన్ని ప్రయోజనాలకు భంగం కలగవచ్చు. వృత్తిలో అభివృద్ధి, ఉద్యోగంలో స్థానచలనం, స్తంభవం, వస్తు భద్రత గురించి జాగ్రత్తలు అవసరం. అధికార వాహన సౌఖ్యము, విద్య అభివృద్ధి, విదేశీ యానము, ఉద్యోగము అనుకూలిస్తాయి. కార్యక్రమాల ప్రారంభానికి ముందే శుభ సంకేతాలు కొన్ని అందుతాయి. కొంత వ్యక్తులు ఆత్మీయుల మధ్య సయోధ్య కుదర్చడానికి, సర్ది చెప్పడానికి వ్యక్తిత్వాన్ని, పరపతిని ఫణంగా పెట్టాల్సి వస్తుంది. 10 మందికి మేలు చేసి 100 మందికి విరోధం అవుతారు. అయితే వ్యక్తిగత ప్రయోజనాలను ఎవ్వరూ దెబ్బతీయలేరు. కోర్టు వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. వ్యాపారం చురుకుగానే ఉంటుంది. లాభాలు బాగుంటాయి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రశాంతంగా నిద్రపోవడానికి కొన్ని జాగ్రత్తలు అవసరమవుతాయి. నమ్మకస్తులైన పరివారం వల్ల చికాకులు తప్ప పనులు పూర్తవవు. సంతానం అభివృద్ధి కొరకు చేసే కృషి ఫలిస్తుంది. రాజకీయ పదవులు లాభిస్తాయి. సందర్భాన్ని బట్టి వాటిని త్యాజించి పోటీ చేసి గెలుస్తారు. ఎదుటి వాళ్ళ దయా దాక్షణ్యాలతో పని లేదని నిరూపించుకుంటారు. సంతానం విషయంలో ఎదుటి వాళ్ళ అభిప్రాయాల్ని తోసి సొంత నిర్ణయాలు చేస్తారు. సాధారణ విద్య, సాంకేతిక విద్యలలో కన్నా IAS, IPS సర్వీసులకు ఎంపికై అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయ సంబంధమైన అనుబంధ ఉత్తర్వుల వల్ల లాభం చేకూరుతుంది. ఈ రాశి స్త్రీలకు సర్వీస్ మ్యాటర్స్ చిరాకు కలిగించిన తదుపరి మీకు అనుకూలంగా మారుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ వృషభ రాశి స్త్రీలకు చాలా బాగుంటుంది. ఇంకా మీకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండాలంటే మీరు ఖచ్చితంగా పసుపు వత్తులతో లక్ష్మీదేవికి దీపారాధన చేయాలని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ప్రతి నిత్యము కూడా నుదుటిన కుంకుమ బొట్టు ధరిస్తే మీరు చేసే పనులలో విజయం కలిగి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. కృతికా నక్షత్రం వారికి శుభకార్యాలు కలిసి వస్తాయి. అలాగే రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారికి నవంబర్ నెలలో ఇతరులతో చెడు ప్రవర్తన కారణంగా ఇబ్బందులు, మృగశిర నక్షత్రం వారికి అక్టోబర్ నెలలో సరైన నిర్ణయములు చేయలేకపోవటం వలన ఆర్థికపరమైన నష్టాలు ఎదురవుతాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. Thank you for watching our video. Please do subscribe and like the video.